వెల్కమ్ టు రిషి డిజైనింగ్. మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం బ్యాక్ పార్ట్ రెడీ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇంచున్నర వెడల్పు, నాకు మధ్యలో జాయింట్ వచ్చేసింది. జాయింట్ చూసేసుకొని భుజం కంచి స్ట్రైట్గా మడత పెట్టేస్తే కిందికి మనకు డాట్స్ వస్తుంది. భుజం మధ్యలో నుంచి మడత పెట్టేస్తే అక్కడ కచ్చిగా పెట్టేసుకొని మనం 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు, వెనక పార్ట్ పొడవు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫ్రిల్స్ చూసేసుకోండి, కరెక్ట్ సరిపోతాయి నాకు డాట్స్. ఇంచున్నర వెడల్పు పట్టి తీసుకొని మనం బ్యాక్ పార్ట్ జాయింట్ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. మనం డాట్స్ పెట్టుకున్న కాడ ఫ్రిల్స్ పెట్టేసుకుంటే వెనక హెమ్మింగ్ పట్టేసినట్టుగా ఉంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది. పైనుంచి స్ట్రైట్గా ఒకటి అనకు కుట్టేసుకోవాలి. మనం అతికేసిన జాయింట్ కుట్టు పైన అటు సైడ్ పడేటట్టు చూసుకోవాలి. అటు సైడ్ పడేటట్టు చూసుకొని ఒక జాయింట్ వేసేసుకొని స్ట్రైట్గా మనం అతికేసిన కుట్టు మీదనే కుట్టు పడాలి, మనం వేసే అనకు కుట్టు. ఇప్పుడు ముందు పార్ట్ డాట్స్కు చూద్దాం. నేనైతే ఒక ఫింగర్ అంతా పొడవు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి 30కి 2.5 డాట్ పొడవు, 1 ఇంచ్ వెడల్పు తీసేసుకున్నాం. అలాగే మధ్యలో డాట్ 2 ఇంచెస్, మనకు మూడో డాట్ వచ్చేసి థర్డ్ డాట్ 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. అవి కరెక్ట్గా సేమ్ అలా విధంగా మనం ఇంకో పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇంకో పార్ట్ కూడా అలాగే రెడీ చేసేసుకొని 2 పార్ట్స్ చూసేసుకోవాలి. సేమ్ 4 ఇంచెస్ అయితే మధ్యలో డాట్, థర్డ్ డాట్ సరిపోతుంది. మనం ఇప్పుడు బ్లౌజ్కి వేసే సేప్ పట్టీలు ఫస్టే మనం ఎదురెదురు చేసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే ఎవరైనా కొత్త వారు ఫస్టే మనం ఎదురెదురు మడత పెట్టేసుకోవాలి. సేప్ పట్టీలు కరెక్ట్గా మడత పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. రిషి డిజైనింగ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందు సేప్ పట్టీలు ఎంత వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత ఉంటాయో అంతే కొలుచుకొని సేమ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ చిన్నగా మడత పెట్టేసేయాలి. చూడండి, కొంచెం స్లోగా చూడండి. చిన్నగా పైన మెయిన్ డాట్ మడత పెట్టేసి కుట్టాలి, లేకుంటే పర్ఫెక్ట్ షేప్ రాదు. మనం డాట్ మడత పెట్టకుండా స్ట్రైట్గా అలా కుట్టేస్తే డాట్ షేప్ రాదు. మళ్ళీ పైనుంచి ఒకటి అనగ కుట్టేసుకోవాలి, మంచిగా అణిగిపోతుంది చేసి. అదేవిధంగా రెండోది కూడా చేసేసుకొని 2 అనగొట్టేసేసుకొని 2 సేమ్ ఉన్నాయో ఒకసారి కొలుచుకోవాలి. 2 సమానంగా ఉన్నాక చూసుకొని మనం ఉక్స్ పట్టి కూడా డాట్స్ కాడ చిన్న ఫ్రిల్స్ వేసుకుంటే ఉక్స్ పట్టి నీట్గా వస్తుంది. అదేవిధంగా కాజాపట్టి కూడా వేసేసుకోవాలి. కాజాపట్టి వచ్చేసి 1.5 ఇంచ్, ఉక్స్ పట్టి అయితే 1 ఇంచ్ సరిపోతుంది. కాజాపట్టి వచ్చేసి 1.5 ఇంచ్ తీసేసుకోవాలి. 1.5 ఇంచ్ తీసేసుకుంటే కాజాపట్టి వెడల్పు సరిపోతుంది. ఉక్స్ పట్టి 1 ఇంచ్ వెడల్పైన సరిపోతుంది. పైనుంచి ఒక కుట్టు మలిచి వేసేసుకొని అది డబల్ కుట్టేసుకోవాలి. కాజాపట్టికి మనం కాజాపట్టి డబల్ కుట్టేసుకున్నాక ఉక్స్ పట్టికి మనం నడుము పట్టి ఎలా కుట్లేసామో అలాగే అటు సైడ్ అతుకు మీద అనకు కుట్టేసేసి మడత పెట్టి లోపటి సైడ్ కుట్టేసేసుకోవాలి. అదేవిధంగా చూడండి, కింది సైడ్ కూడా ఒక కుట్టేస్తే చిన్న హోల్ వస్తుంది. ఉక్స్ పట్టికి ఆ హోల్ రాకుండా కవర్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఎంత పర్ఫెక్ట్ టైలర్ అయినా ఉక్స్ పట్టి కాజాపట్టి వేసాక కొంచెం హెచ్చు తగ్గులు వస్తే మనం మెజర్మెంట్ నెక్కుని చూసుకొని కోల్చుకొని సేమ్ అదే విధంగా మనం కొంచెం సరి చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కట్ చేసుకున్న కరెక్ట్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజాపట్టి వేసినాక ఎవరికైనా
చిన్న చిన్న మార్పులు వస్తే అవి కరెక్ట్ సరి చేసేసుకోవాలి. అలాగే భుజం మీద కూడా డబల్ స్టిచ్ చేసేసుకోవాలి. మనం గల్ల సైడ్ కొంచెం పావించు లోపటికనే వేసేసుకోవాలి. గల్ల సైడ్ పావించి లోపలికి వేసుకొని మనం చంక రౌండ్ సైడ్ సేమ్ వేసుకుంటే సరిపోతుంది. అలా అయితే భుజాలు జారకుండా షోల్డర్ జారిపోతానే అనే కంప్లైంట్స్ అయితే రావు. నేను ఇప్పుడు డబల్ పాదం తీసేసి వన్ సైడ్ పాదం పెడుతున్నా. సింగిల్ పాదం చూడండి, సింగిల్ పాదం సెట్ చేసేసుకొని ఇప్పుడు సెల్ఫ్ పైపింగ్, వీళ్ళు సెల్ఫ్ పైపింగ్ అడిగేశారు. సెల్ఫ్ పైపింగ్ నేను రెడీ చేసేసుకుంటున్నా. పైపింగ్ కోసం క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఉంటే పైపింగ్ సరిపోతుంది. క్రాస్ పీసెస్ చేసుకొని థ్రెడ్ పెట్టేసి సింగిల్ పాదం దగ్గరికి థ్రెడ్ దగ్గరికి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. థ్రెడ్ దగ్గరికి ఎంత దగ్గరికి స్టిచ్చింగ్ వస్తే అంత ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. పైపింగ్ రెడీ తయారైపోతుంది. చూడండి, మనం ఎప్పుడైనా థ్రెడ్ దగ్గరికి వేస్తేనే ఫినిషింగ్ మంచిగా సెట్ అయిపోతుంది. హుక్స్ పట్టి పైన వేసేసుకొని థ్రెడ్ దగ్గరికి వచ్చేటట్టు ఒక కుట్టేసుకోవాలి. చూడండి పైపింగ్ ఎలా వేస్తున్నాను. థ్రెడ్ దగ్గరికి మనం కుట్టుపడేటట్టు చూసుకొని పైపింగ్ రెడీ చేసేసుకోవాలి. నేను రైట్ సైడ్ నుంచి వేస్తున్నా. హుక్స్ పట్టి నుంచి వేసేసుకుంటే నేను పైపింగ్ వేసే విధానం మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను. ఇది సెల్ఫ్ పైపింగ్ కాబట్టి సరిగ్గా అర్థం కావట్లేదు. పైపింగ్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇది మ్యాచింగ్ కలర్ కాబట్టి సరిగ్గా అర్థం కావట్లేదు, కానీ నేను ఇంకొక వీడియో తీసేసి పైపింగ్ గురించి పూర్తి డీటెయిల్స్ పెడతాను. మనం నెక్కేసేటప్పుడు మధ్యలో చిన్న చిన్న ఘాట్లు పెట్టాలి. అలా ఘాట్లు పెట్టకుండా రౌండ్ షేపు అసలు తిరగదు. రౌండ్గా చిన్న చిన్న కచ్చికలు పెట్టేసినాక మంచిగా రౌండ్ షేప్ పెట్టేసి తిప్పేసి కుట్టేయడమే. పైపింగ్ చాలా ఫినిషింగ్ నీట్గా వస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. చూడండి పైపింగ్ ఎలా మలిసేసి కుట్టేసుకుంటే అయిపోతుంది నెక్ వచ్చేది. అదేవిధంగా మనం హ్యాండ్స్ కూడా కుట్టేసుకోవాలి. హ్యాండ్స్ కూడా కుట్టేసుకుంటే అయిపోతుంది. మనం హ్యాండ్స్ వేయక ముందే నెక్ వేసుకుంటే చూడండి సెల్ఫ్ కాబట్టి అంత కంప్లీట్గా అవ్వడట్టు, కానీ ఆపోజిట్ కలర్ అయితే చాలా క్లియర్గా అర్థమయ్యేది. పైపింగ్ వీడియో మళ్ళీ ఒకటి తీసి పెడతాను చూడండి. హ్యాండ్స్ కూడా కంప్లీట్ చేసేసుకొని మనం ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసుకునే విధానం, మనకు భుజం పైన ఉన్న కుట్టు ఉంటుంది కదా, అది వెనక భాగానికి రావాలి. ఎప్పుడైనా మనం హ్యాండ్స్ వేసుకునేటప్పుడు మనం పాదం మందం కంటే కొంచెం ఎక్కువ క్లాత్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకుంటే చంకలలో ఏం పికిలినట్టు ఇట్లా కాదు. అలాగే చూసుకొని డబల్ కుట్టేయాలి. ఎప్పుడే హ్యాండ్స్ మనం మధ్యలో నుంచి స్టిచ్చింగ్ వేయాలి. అలా అయితే ఒక తిరిగి వస్తుంది. హ్యాండ్స్ మధ్యన వచ్చేది హ్యాండ్స్కి డబల్ కుట్లు వేసేసుకోవాలి. 2 కుట్లు వేసుకోవాలి. హ్యాండ్స్కైనా భుజాలకైనా 2 కుట్లు వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చేసాయి భుజం చూడండి, అది నేను ఈక్వల్ చేసేసుకొని కుట్టేసుకున్నాను. మనం పాదం మందం కంటే కొంచెం ఎక్కువ పట్టేసుకోవాలి. చంక రౌండ్ వచ్చేసి మొత్తం కొంచెం చంక రౌండ్ మనం లాగొద్దు, అంటే ఇట్లా లాగినట్టు అసలు వేయకూడదు. లాగితే చంక రౌండ్ అయినా మనం నెక్ రౌండ్ అయినా
మనం వేసే క్లాతుల్ని అసలు లాగకూడదు, లాగేస్తే సాగిపోతుంది. ఎప్పుడైనా అవి క్రాస్ ముక్కలు ఉంటాయి కాబట్టి సాగినట్టు వస్తుంది. మెజర్మెంట్ బ్లౌజ్ చూడండి, 29 ఇంచెస్ ఉంది నడుము. నేను 4 మడత పెట్టేసుకున్నా. టేపు 4 మడతలు పెట్టేసుకుంటే నాకు 7.5 వచ్చింది. 7.5 అయితే వెనక భాగాన్ని డబల్ మడత పెట్టేసి 7.5కు ఒక మార్క్ పెట్టేసుకోవాలి. 7.5కు ఒక మార్క్ పెట్టేసుకొని చూడండి, 7.5కు అలా మార్క్ పెట్టేసుకొని అటు సైడ్ కూడా 7.5కు మార్క్ పెట్టేసుకొని మనం ఫ్రంట్ పార్ట్స్ కూడా అదే విధంగా 7.5కే మార్క్ పెట్టేసుకోవాలి. కాజా పట్టి 1 ఇంచ్ ఎగస్ట్రా పెట్టేసుకొని, కాజా పట్టి ఎగస్ట్రా ఉండాలి, ఉక్స్ పట్టి తక్కువ ఉండాలి. అలా పెడితే మన మార్క్ పడిపోతుంది. చంక రౌండ్ కూడా మనకి 7.5 వస్తుంది. 6.5 అయితే చేయి బగలు సరిపోతుంది. 3.5 ఇంచెస్ చేయి పొడవు కాబట్టి 6.5 సరిపోతుంది. సైడ్ జాయింట్స్ 3 స్టిచ్చింగులు కలిపేసి కుట్టేసేసుకోవాలి. అదేవిధంగా 3 లైన్స్ వేసేసుకోవాలి. అదేవిధంగా అటువైపు కూడా వేసుకోవాలి. లాస్ట్కు ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. 3 వరుస వేసుకొని లాస్ట్కు కట్ చేసుకునే కాడ ఒకటి వేసేసుకోవాలి. కంప్లీట్ బ్లౌజ్.